భారతదేశాన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పాకిస్తాన్కి షాక్ ఇచ్చిన మహానాయకురాలు ఇందిరాగాంధీ. అక్కడ నుండి పెద్ద ఎత్తున వలసలు వస్తున్నటువంటి బంగ్లాదేశీయులకు సంబంధించి వాళ్ళని ఈ దేశంలో మేము పోషించడం కంటే వాళ్ళకే ఒక దేశం ఇస్తామంటూ యుద్ధం చేసి మరి ఒక మొక్కని చేసి బంగ్లాదేశ్ అనే దేశాన్ని ఏర్పాటు చేసినటువంటి మహానాయకురాలు. ఆవిడ పేరుతో శాంతి అవార్డు ఏంటో ఒకటి. రెండవది శాంతి దూతలకు ఇచ్చారట. ఎవరికి? పాలస్తీనా కోసం పోరాడేటటువంటి వాడట. పాలస్తీనా కోసం పోరాడడం అంటే హమాస్ తీవ్రవాదుల కోసం పోరాడటం. హమాస్ తీవ్రవాదులు ఘాతుకాన్ని సమర్థించేవాడికి అంటే కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఇందిరాగాంధీ టైంలోనే ఈ హమాస్ తీవ్రవాదుల నాయకుడైనటువంటి యాసర్ అరాఫత్ని ఎట్లయితే గుర్తించిందో ఇప్పుడు అదే దరిద్రులని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా గుర్తిస్తోందా? ఎందుకంటే శాంతి నిరాయుధీకరణ అభివృద్ధి కోసం కృషి చేసే వాళ్ళకి ప్రతి ఏడాది ప్రదానం చేసి ఇందిరాగాంధీ శాంతి బహుమతికి ఈ దఫా అర్జెంటీనా పాలస్తీనాకు చెందిన ఇద్దరు అహింసావాదులు ఎంపికయ్యారట. పాలస్తీనా ఇజ్రాయెల్ ఘర్షణ శాంతియుతంగా చర్చలు సంప్రదింపుల ద్వారా పరిష్కరించేందుకు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నాడట ఆయన. ఎవరో డేనియల్ బోయం అలీ అబు అవాద్లు సంయుక్తంగా ఈ పురస్కారం అందుకోబోతున్నారట. మాజీ చీఫ్ జస్టిస్ టిఎస్ ఠాకూర్ నేతృత్వంలో ఎంపిక కమిటీ గురువారం విషయాన్ని ఢిల్లీలో వెల్లడించింది. జన్మతః అర్జెంటీనా జాతీయుడైన డానియల్ బోయం సుప్రసిద్ధ పియానో సంగీత వాయిద్యకారుడు. పశ్చిమాసియాలో ఘర్షణల నివారణకు కృషి చేస్తున్నారు. అలీ అబు అవాద్ పాలస్తీనా శాంతి కార్యకర్త. 1972లో జన్మించినటువంటి అలీ అవాద్ గాంధీవాదికి గుర్తింపు పొందారు. రూట్స్ అనే కార్యక్రమం ద్వారా 2014 నుంచి పాలస్తీనాలు ఇజ్రాయెల్కి అహింస పరస్పర అవగాహన పరివర్తనపైన అవగాహన కల్పిస్తున్నారట. అందుకని అవార్డు ఇస్తున్నారట.